నా పేరు మైలా జనార్దను. విజయవాడ సిటీ 4th డివిజన్లో ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నాను. నేను 91 బ్యాచ్ చేస్తాయి. మా స్వగ్రామము కడప పట్టణంలోని ప్రకాష్ నగర్లో నా కుటుంబ సభ్యులతో ఉంటున్నాను. ఈరోజు మీ అందరి మధ్యన మేము ఇక్కడ ఉండి ఒక ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఉన్నాను. కేంద్రీయ విద్యాలయము కడప పట్టణానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప పట్టణంలోని ప్రజలకు అందుబాటులో ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసడానికి మన భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా మోడీ గారికి నా ఒక కృతజ్ఞతలు. అయితే ఏర్పాటు చేసిన యొక్క కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వేలాది మంది ఉన్నారు. టౌన్కు నుంచి ప్రత్యేకమైన రకంగా రూట్లో పాలకొండ కింద ఉంది ఈ యొక్క కేంద్రీయ విద్యాలయము. ఈ యొక్క విద్యాలయ సంస్థకు ప్రజలను తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి ఆ రూట్ బస్ ఏమీ లేదు. కేవలము కేంద్రీయ విద్యాలయకు విద్యార్థుల కోసము పోయేటటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యార్థం మాత్రమే 6 ఆర్టీసీ బస్సులను మాత్రమే అరేంజ్ చేయడం చేసింది. ఆ 6 బస్సులు ఉదయము సాయంత్రము మన పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి కేంద్రీయ విద్యాలయానికి తరలించి ఆ క్రమంలో విద్యార్థులను సౌకర్యార్థము ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థ అనేది ప్రస్తుతము కుంటి నడక నడుస్తుంది. కుంటి నడక అని ఎందుకన్నానంటే, వేలాది మంది విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాల్సినటువంటి అధికార యంత్రాంగము స్థానికంగా ఉన్నటువంటి వారు కేంద్రీయ విద్యాలయంలోని స్థానికతైనటువంటి బోధన సిబ్బందికి స్థానికంగా మాత్రమే ఉన్న విద్యార్థుల సౌకర్యార్థము ఈ యొక్క అధికార యంత్రాంగము సహాయాలతో విద్యను అభ్యర్థించేందుకు ఏర్పాటు చేయవలసినటువంటి ఒక వ్యవస్థ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు మరియు కేంద్రీయ విద్యాలయ యొక్క చైర్మన్ పదవిలో ఉన్నటువంటి మన గౌరవనీయులైన కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఇంతవరకు నడుస్తూనే ఉంది. అయితే నా ఒక చిన్న విన్నపం ఏమిటంటే, 6 బస్సులు మాత్రమే వేలాది మంది ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వాడుతున్నారు. చిన్నారులు, అభంశుభం తెలియని చిన్నారులు తమ యొక్క కష్టాన్ని, తమ యొక్క అమానుషమైనటువంటి ఈ యొక్క యంత్రాంగం యొక్క నిర్లక్ష్య ధోరణికి గురవుతున్నామని చెప్పుకోలేనటువంటి అమాయకపు వయస్సు వారిది. వారంతా కూడా హై స్కూల్ స్థాయి వరకే ఉంది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్. ఇవి ఉన్నాయి. ప్రైమరీ మీన్స్ 1వ తరగతి నుంచి 5. సో ఈ యొక్క చిన్నారుల యొక్క సౌకర్యార్థము ఇవి ఏర్పాటైనటువంటి ఈ 6 బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఇందుకు గతంలో ఎన్నోసార్లు నేను స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులకు, స్థానికంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ గారికి ఎన్నో విన్నపాలు చేశాను. ఏ విన్నపం అంటే, మరొక 10 బస్సులు కనీసము అత్యవసరంగా ఏర్పాటు చేసే అవసరం ఉంది. 6 బస్సు సరిపడం లేదు అట్ ఎనీ కాస్ట్. ఇందుకు ఉదాహరణ ఏంటంటే, ఈరోజు నేను ప్రాక్టికల్గా మీ అందరికీ చెప్పడం కోసము నేను వారిని ఆర్టీసీ ఒక స్కూల్ బస్ వారిని రిక్వెస్ట్ చేసుకుని 20 రూపాయలు టికెట్ తీసుకున్నాను. ఆర్ట్స్ కాలేజీ కలెక్టరేట్ దగ్గర నుంచి స్కూల్ వరకు నేను ప్రయాణించాను. ఆ ప్రయాణిస్తున్న క్రమంలో నా మొబైల్లో నేను వీడియో చిత్రీకరించాను. విద్యార్థుల యొక్క కష్టాలను నేను వారి యొక్క మాటలో నేను నమోదు చేసుకున్నాను. దాని యొక్క వీడియో క్లిప్పింగ్ని ఆర్టీసీ అధికారి డిపో మేనేటువంటి ఢిల్లేశ్వరరావు మరియు
ఆ కేంద్రీయ విద్యాలయ సంస్థ ప్రిన్సిపల్ అయినటువంటి మనీష్ మీనా గారికి వ్యక్తిగతంగా కలిసి విన్నవించాను. అండి, ఈ యొక్క వ్యవస్థలో మాకు కనపడేటువంటి పరిష్కారకర్తలు మీరే. ఒకటి విద్యా సంస్థ అధికారి, రెండు ఈ యొక్క రవాణా శాఖ స్థానిక అధికారి, డిపో మేనేజర్ మీరిద్దరు చొరవ చేసుకొని మన కలెక్టర్ గారు దీనికి చైర్మన్ ఏరికి కేంద్రీయ విద్యాలయకు మీరేమని చేయగలుగుతారేమో చూడండి. ఎందుకు విషయం ఏంటంటే 55 మంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రకారము 55 మంది మాత్రమే ప్రయాణించాలి మన ప్రస్తుతం ఉండే 6 ఆర్టీసీ బస్సుల్లో. అయితే 55 మంది మాత్రమే ఒక బస్సులో ప్రయాణించవలసినటువంటి ఒక మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము మరియు ప్రభుత్వం మోటార్ వెహికల్ అధికారుల యొక్క పరిమితి మేరకు ప్రయాణించిన 55 మంది విద్యార్థులనే కాకుండా ఆ విద్యార్థులు కూడాను వాళ్ళు రిక్తహస్తాలతో రారు. వీపు మీద 30 నుంచి 40 కేజీల బరువు ఉన్నట్టు పుస్తకాలు మోసుకుంటూ సీట్లో కూర్చోవడం కోసం కూడా స్థలం సరిపోక మోకాళ్ళ సీటు యొక్క కొన చివరిలో కూర్చుంటున్నారు. అటువంటి విద్యార్థులు 55 మందికే కష్టం ఆ బ్యాగులతో అటువంటిది 120 మంది పైన తొక్కుతున్నారు. మినిమం 120. నేను ఫిజికల్గా వెరిఫై చేశాను. 55 మంది ఉన్నటువంటి ఆ యొక్క బస్సులో 120 మంది పైగా ఉన్నారు. అది నేను ఎక్కిన బస్సు వచ్చి రెండో ట్రిప్ అనమాట. 2 బస్సులు ఉన్నాయి, ఒకటి 7:30కి ఒకటి 7:50కి. 7:50 బస్సు ఎక్కాను. 7:30 బస్సుకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ బస్సులో అమానుషంగా సరుకులు రవాణా చేస్తున్నట్టుగా మానవ మాంసాలని వీళ్ళు రవాణా చేస్తున్నారు. మానవ శరీరాలను వీళ్ళు రవాణా చేస్తున్నారు, కానీ మానవ యొక్క జీవులను కాదు అని వీళ్ళ ఉద్దేశం ఏమో నాకు తెలీదు. మాకు ఈ యొక్క నేపథ్యంలో నేను కోరుకునేది ఒకే ఒక డిమాండ్ ఏంటంటే ఈ డిమాండ్ అని అన్ను హక్కు అంటున్నాను. ప్రజలకు చదువుకునే హక్కు అనేది రాజ్యాంగం కల్పించింది. హక్కు అని ఎట్లా ఆ హక్కులు సాధించుకోవడం తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఎక్కడుంది? ఆ వ్యవస్థ ఏర్పాటు చేసిన యంత్రాంగం ఎవరున్నారు? హూ ఆర్ ది స్టేక్ హోల్డర్స్? హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్? హూ ఈజ్ ది ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్? హూ ఈజ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హెడ్? వాట్ ఆర్ ద డూయింగ్? పేరెంట్స్ అసోసియేషన్ గతం ఎన్నోసార్లు విన్నవించుకుంది, మా పిల్లలు ధైర్య పరిస్థితిలో ఉన్నారు, ఏర్పాటు చేయండి బస్సులు అని చెప్పేసి. కేంద్రీయ విద్యాలయంలో పేరెంట్స్ యొక్క అసోసియేషన్ రిజిస్టర్డ్ అసోసియేషన్ ఉంది. ఎన్నోసార్లు నేను కూడాను మా యొక్క పేరెంట్స్ అసోసియేషన్లో మా కుటుంబం సభ్యులము ఎన్నోసార్లు నిర్ణయించుకున్నాము. మేము ఈ నిస్సహాయ స్థితిలో మా పిల్లలనేమో ఈ నరకయాతను మేము భరించవలసిందేనా? ఇది నా డిమాండ్ ఏంటంటే సరే మా యొక్క వినతి ఏంటంటే మినిమం అత్యవసరంగా 10 వాహనాలు ఏర్పాటు చేయాలి. ఈ విషయాన్ని నేను ఆన్లైన్లో నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, చెబితే బాగుంది. ఎందుకంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మరో ప్రభుత్వ ఉద్యోగి పేరు నేను తీయకూడదు. సంబంధిత అందరి అధికారులకు నేను ఆన్లైన్లో నా ఒక ఈమెయిల్లోనూ ఈ యొక్క విషయాన్ని నేను పంపించుకున్నాను. మీకు కూడా ఇప్పుడు ఆ ఒక వీడియో మీకు అందరికీ మేము కాపీ ఇస్తున్నాను, ఆ వీడియో క్లిప్పింగ్. సో నాకు ఏంటంటే ఈ యొక్క సమస్యను మీరు భావి పౌరులుగా తీర్చిదిద్దే పౌరుల యొక్క చిన్నారుల యొక్క రక్షణను భద్రతను దృష్టిలో పెంచుకొని తగిన యొక్క సమాచారాన్ని సంబంధిత వర్గాలకు చేర్చి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్.